నేను సొరకాయ తురిమి బియ్య పిండి కలిపేసేసి ఉప్పు కారం వేసి కొంచెం పచ్చిమిరపకాయలు వేసి జీలకర్ర కూడా వేసాను. ఇది కొన్ని ఊళ్ళలో సర్వపిండి అంటారు, మేమైతే తెప్పాల చెక్కలు అంటామండి. దీన్ని సొరకాయతో చేసుకుంటే తేలిగ్గా అరుగుతుంది. ఇది చూడండి, నేను ఇప్పుడు వేస్తాను. చూడండి, మూకుడు పెట్టేసి కొంచెం నూనె పోసాను. దీన్ని చేత్తో అయినా వేయచ్చండి. ఇవి చూడండి, ప్రస్తుతం 2 వేసాను. తిరగవేసాను, ఇంకోటి కాలుతూ ఉంది. ఇది సొరకాయతో చేసినాయి కాబట్టి ఆరోగ్యకరంగా ఉంది, కాలుతూ ఉంటాయి. చూసారు కదా, దీనికి బెజ్జాలు కూడా పెట్టుకోవచ్చు మనం. ఇంకా కొంతమంది ఏంటంటే తెప్పాలకు అంటించేస్తారు, కానీ కొంచెంగా నూనె వేసాను. నేను కొంచెంగా నూనె వేసి కాలనిస్తున్నాను. నూనె కూడా పీల్చట్లేదండి, కొద్దిగా నేను వేసినట్టే ఉంది. నూనె కాలుతూ ఉన్నాయి, సన్నటి సగం కాలనిద్దాం. దీన్ని సర్వపిండి అంటారు, తెప్పాల చెక్కలు అని అంటారు, సొరకాయ తెప్పాల చెక్కలు అంటారు. ఇవి స్నాక్స్గా మధ్యాహ్నం పూట బాగా పనికొస్తాయండి. చాలా స్మూత్గా ఉంటాయి, తేలిగ్గా అరిగిపోతాయి కూడా. చూడండి, తీసాను, చక్కగా కాలాయి, బాగున్నాయి, ఎర్రగా ఉన్నాయి. మళ్ళీ 2 వేసుకుందాము. చూడండి, తునంగానే తునిగిపోతున్నాయి. ఇవి సొరకాయ అంతా కనపడుతుంది కదా, సొరకాయ చెక్కలు, సొరకాయ తెప్పాల చెక్కలు అంటారు వీటిని. చాలా స్మూత్గా ఉన్నాయండి, అరిగిపోతాయి. మళ్ళీ 2 వేసుకుందాం. లైక్స్ ఇవ్వండి. సొరకాయ తెప్పాల చెక్కలు.